చంబాల మూవీ కొద్దిగా అలా అనిపించింది. అసలు ఏదో ల్యాగ్ అన్నట్లు అనిపించింది. అక్కడక్కడ మధ్యలో ఆ మ్యూజిక్‌కి, సీన్‌కి కనెక్ట్ లేదు అన్న ఫీల్ వచ్చింది కానీ, సో సీన్ టు సీన్ కనెక్షన్ చాలా బాగుంది. సో ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. కొత్తగా ట్విస్టులు ఉన్నాయి. భయపెట్టడానికి పోయి నవ్వుల పాలు అవ్వడం నిజమే. కొంచెం ఏదైతే మ్యూజిక్ ఉందో మ్యూజిక్‌కి, సీన్‌కి కనెక్ట్ అవ్వలేదేమో అనిపించింది. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ ఎర్రగొట్టేశాడు. ఆది సాయి కుమార్ గారికి ఖచ్చితంగా ఇది కమ్‌బ్యాక్ ఫిల్మ్. సూపర్ ఫిల్మ్ అనిపించింది. సో అక్కడక్కడ కొన్ని చోట్ల అసలు ఈ హర్రర్ మూవీస్ అవన్నీ చూడడం వాళ్ళకైతే ఖచ్చితంగా ఇక్కడ అక్కడక్కడ భయం వేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ ఒక్క చోట మాత్రం ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఆ పాయింట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్లో అంతా కూడాను సో ఆర్టిస్టుల పర్ఫార్మెన్సే ఉంది. సో హీరో గారిని ఓన్లీ ఒక కథా వస్తువుగా, స్టోరీ మెటీరియల్గా యూజ్ చేసేది తప్పించి హీరోని ఎలివేట్ చేయడం అని అసలు ఆ పాయింట్నే తీసుకోలేదు. ఈ సినిమాలో అసలు హీరో ఎవరు అంటే స్టోరీనే హీరో. లాస్ట్లో ఇక హీరో ఫ్యాన్స్ను కూడా సో ఎక్కడా కూడా ఫ్యాన్స్కి ఇబ్బంది పెట్టకుండా, ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా అందరూ కూడాను దండం పెట్టించాడు. సో స్టోరీలోకి వెళ్ళిపోయాను నేను. స్టోరీలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పేదానికి మనం రియాక్ట్ అవుతున్నామంటే సినిమాలో ఏదో మ్యాటర్ ఉంది. సినిమాలో మనం కనెక్ట్ అవుతున్నామంటే సినిమాలో పాయింట్ ఉంది, సినిమాలో కరెంట్ ఉంది, సినిమాలో మ్యాటర్ ఉందనే విషయం నాకు అర్థమవుతుంది. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ క్లిక్ చేసి ఛానల్లో మొత్తం వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి.